यीशु मसीह की क्रूस की कथा को ध्यान करेंगे। ప్రియులారా మనము లెంట్ డేస్ లో మరి ఉన్నాము. हम ये लोग लेंट डेज में हैं। ఈ 40 దినాల యొక్క ఉపవాసంలో చాలా మంది మరి మంచిగా వాక్యాన్ని వింటున్నారు. तो बहुत से लोग इस उपवास के दिनों में बहुत अच्छी तरह वचन सुन रहे हैं। రోజు రోజుకి మరి దేవునికి దగ్గర అవుతున్నారు. दिन पे दिन प्रभु के और निकट होते जा रहे हैं। అలా దగ్గర అవుతూ అవుతూ ఒక రోజు మన పరలోక యొక్క యాత్రలో మరి మనం కొనసాగాలి. तो इसी तरह हम स्वर्ग की यात्रा में आगे बढ़ना है। వెనకబడిపోతున్న వాళ్ళు వెనకబడిపోతున్నారు. जो पीछे हटते जा रहे वो पीछे ही हट रहे, ముందుకు నడుస్తున్నారు ముందుకు जो నడుస్తున్నారు. आगे बढ़ रहे वो आगे बढ़ते जा रहे हैं। మనం కొంచెం దుఃఖపడాల్సిన దినం ఏంటంటే हम दुखित होने वाली विषय क्या है, ఎవరైతే దేవుని సన్నిధి వెనకంజ వేస్తున్నారో जो कि प्रभु के सम्मुख में पीछे हटते जा रहे हैं, అలాంటి వాళ్ళకు మనం దుఃఖపడాలి. ऐसे लोगों के लिए हमें दुखित होना है। అలాంటి వాళ్ళని దేవుని సన్నిధిని నడిపించాలి. ऐसे लोगों को प्रभु के पास लेके आना అది है। యేసు ప్రభు యొక్క మనసు. ये यीशु मसीह का मन है। ఆయన అన్నాడు उन्होंने कहा దొడ్డివి గాని చాలా గొర్రెలు ఉన్నాయి అన్నాడు. जो भेड़शाला करने की है बहुत सारी भेड़े हैं ऐसे, కొన్ని గొర్రెలు తన ఇష్టం మార్గం వెళ్తున్నాయి అన్నాడు. कुछ भेड़े जो है अपने मार्ग में चले जा रहे बोला। ఈ రోజు आज के दिन యేసు ప్రభు యొక్క మనసును మనం జాగ్రత్తగా గమనిస్తే मसीह यीशु का मन को ध्यान से देखेंगे, పరిశుద్ధాత్ముడు అలా మనల్ని కూడా సిద్ధపరచాలని చూస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर चाहता है हमें भी इसी तरह तैयार करे। ప్రియులారా प्रियो, ఈ భూమి మీద మనుషులు పై రూపాన్ని చూస్తారు. इस संसार में इंसान जो है ऊपर के आकार को देखते పై हैं, రూపాన్ని చూస్తారు. ऊपर के रूप को ही देखते పై हैं। రూపాన్ని చూసి ऊपर के आकार को देखकर వాళ్ళు వారి యొక్క నిర్ణయాలని మరి ప్రకటిస్తారు. अपने निर्णय को प्रकट करते हैं। కానీ దేవుడైతే लेकिन परमेश्वर మన యొక్క హృదయమును హృదయాంతర భాగంలో ఉన్న ఆలోచనలన్నింటినీ బయటికి తీస్తాడు. परमेश्वर हमारे हृदय को, हमारे हृदय की अंदरूनी बातों को भी जानता है। కొంతమంది క్రైస్తవులు कुछ मसीह लोग ఇలాంటి మాటను తీసుకొని इस बात को लेकर దేవుడు పై పైన విషయాలు చూడగానే దేవుడు అంతరంగ హృదయాల్లో ఆలోచించాడు. परमेश्वर तो ऊपरी वस्तुओं को नहीं देखता है, अंदरूनी बात को ही देखता है बोल కాబట్టి के। మా హృదయంలో ఉన్న ఆ విశ్వాసం మీకేం తెలుసు? इसलिए हमारे हृदय के अंदर का विश्वास के बारे में आपको क्या पता। కానీ బయట చూస్తే వాళ్ళు క్రైస్తవులు కనిపించరు. लेकिन वो ऐसा बोलने वाला बाहर को देखने से मसीह जैसा नजर ही नहीं आता। వాళ్ళ మాటలు గాని उनकी बातें, వాళ్ళ చేతలు గాని उनके व्यवहार, వాళ్ళ క్రియలు గాని उनके कार्य, వాళ్ళ చూపులు గాని उनके नजरिया, వాళ్ళ ఆలోచనలు గాని उनका सोच, అసలు బైబిల్లో ఉన్న వాక్యానికి పూర్తిగా విరుద్ధం. बाइबल का वचन का बिल्कुल विरुद्ध दिखाई వాళ్ళ देता है। మాటలు కూడా అలానే ఉంటాయి. उनकी बातें भी ऐसे కానీ रहती వాళ్ళు हैं। ఏమంటారు తెలుసా? लेकिन वो लोग क्या करते దేవుడు हैं, పై రూపాన్ని చూడగాని परमेश्वर अंदर की ऊपर के रूप को नहीं देखता, అందరూ ఉన్నట్టు లోపల హృదయంలో మాటలు చూస్తాడు. अंदरूनी विषय को देखता है बोलते हैं। కానీ యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा, నీ హృదయంలో నిండినట్టుగా నువ్వు మాట్లాడతావు जैसा आपका हृदय भरता है वैसा आपका मुंह बात करता है వాళ్ళ बोला। ఫలాలను బట్టి మీరు उनके తెలుసుకోమన్నాడు. फलों के द्वारा ही तुम पहचानते हो बोला। ప్రియులారా, प्रियो, యేసు ప్రభుల వారిని గనుక మనం ఒక్కసారి ఆయన యొక్క లేఖన భాగాలను గనుక చూస్తే, मसीह यीशु के बारे में लिखी हुई वचन को अगर हम देखेंगे तो లేఖన భాగాలను చూస్తే लिखी हुई बातों को देखेंगे। చూడండి, देखिए, ముందే క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు గురించి రాయబడింది. मसीह के पूर्व 750 साल पहले ही लिखा गया उनके बारे में, యేసు ప్రభు గురించి రాయబడింది. यीशु मसीह के बारे में लिखा गया ఆ है। 53వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే यशायाह యెషయా 53 यशायाह के ग्रंथ 53 अध्याय 3వ వచనం, तीसरे वचन देखेंगे, మనుషుల వలన విసర్జింపబడిన వాడును అని రాయబడింది అక్కడ. और मनुष्यों का त्याग हुआ था करके लिखा हुआ है। ఎవరు? कौन? యేసు ప్రభు यीशु मसीह రక్షకుడు. उद्धार करता। ఎలా ఉన్నాడంట? कैसा था? మనుషుల వలన విసర్జింపబడిన వాడు అని రాయబడింది. मनुष्यों का त्याग हुआ था। తర్వాత इसके बाद ఆ 3వ వచనం కింద కనుక చూస్తే, और भी बोलता है, అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని వెన్నిక చేయిపోతిమి అన్నాడు. वह तुच्छ जाना गया और हमने उसका मूल्य ना जाना। ఈనాడు ప్రజలు इन दिनों में लोग యేసు ప్రభు అంటే పెదవులు విరుస్తున్నారు. यीशु मसीह के नाम से मुंह मोड़ लेते हैं, పెదవులు విరుస్తున్నారు. मुंह मोड़ लेते हैं। ఎందుకని? क्यों? ఆ లేఖన భాగంలో రాయబడినట్టుగా जैसा वचन में लिखा गया है, సాతానుడు మనుషుల్ని యేసు వైపు పోకుండా చేస్తున్నాడు. शैतान जो है मनुष्यों की यीशु की ओर नहीं जाने दे रहे, ఎందుకంటే ఆయన్ని చూస్తే, क्योंकि उनको देखने से, యేసు ప్రభువుని చూస్తే यीशु मसीह को देखने से అంతగా అనిపిస్తున్నా జనాలకి. इतना लोगों को नहीं लग रहा ఆయనే చనిపోయాడే, वो ही मर गया, ఆయనకే దిక్కు లేదు, उन्हीं को कोई ठिकाना नहीं है, ఆయనకే ఆధారం లేదు, उनका कोई संभालने वाला ఆయన नहीं है, మనల్ని ఏం కాపాడతాడు? वो हमको क्या बचाएगा। నేను చాలా సార్లు మీటింగ్లకు వెళ్ళినప్పుడు इस तरह बहुत से लोग बोलते, कई जगह मीटिंग में मैं गया था, నన్ను అడిగారు చాలా మంది, मुझे पूछा भी था ఏంటండి क्या है, గంట సేపు వాక్యం చెప్పారు, आपने 1 घंटा वचन बताया, ఆయనకే దిక్కు లేదు, उनका ही कोई ठिकाना नहीं है, ఆయనే కాపాడేవాళ్ళు లేరు, उनको बचाने वाला ही कोई नहीं रहा, ఆయనే దేవుడి మీద ఆధారపడ్డాడు, वही परमेश्वर के ऊपर निर्भर हो गया, మనల్ని ఏం కాపాడతాడు? वो हमें क्या बचाएगा। అంటే అర్థం ఏంటి?
ఏంటి? क्या मतलब है इसका? ఆయన్ని మరి అది అందుకే ఇక్కడ రాశాడు, అతను తృణీకింపని వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. वे तुच्छ जाना गया और हमने उसका मूल्य ना जाना, కానీ लेकिन ఆయన లేఖన భాగాలను నెరవేర్చడానికి వచ్చాడు. उन्होंने तो वचन को पूरा करने के लिए అందుకే आए हैं। యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा లేఖనాలు నా యందు నెరవేరాలి అన్నాడు. वो लिखी हुई बातें मेरे द्वारा पूरा होना है। లేఖనాల యొక్క అనుసారంగా నేను వెళ్తున్నాను అన్నాడు. वचन की जो लिखी हुई है उसी के अनुसार मैं जाता हूँ करके बोला। నా తండ్రి పనుల మీదనే ఉండాలన్నాడు. मुझे अपने पिता के कामों में रहना है करके बोला। అదో వచ్చిన కనుక చూస్తే इसी में 10वीं वचन को देखेंगे तो అక్కడ కింద రాయబడి ఉంది, वहाँ नीचे लिखा हुआ అతడు है, తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అని రాయబడి ఉంది. तो उसने यहाँ लिखा हुआ है जब वह अपना प्राण दोष बलि करे करके लिखा हुआ है। అపరాధ పరిహారార్థ బలిగా. दोष बलि के रूप में लिखा మీరు गया है। లేవీ కాండంలో చూస్తే 5 బలులు ఉండి, तो अब लेवी अवस्था को देखेंगे तो वहाँ 5 बलि है। 5 బలులు యేసు ప్రభు నెరవేర్చాలి. तो 5 बलि को मसीह यीशु पूरा करना है, దేవుని కుమారుడు నెరవేర్చాలి. परमेश्वर का पुत्र पूरा करना है। తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. वो अपने आप को ही दोष बलि के रूप में ठहराया। అంటే మన యొక్క అపరాధములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. यानी कि हमारे कितने सारे दोष है, सारा कुछ उनके ऊपर ला दिया गया है। 11వ వచనం కనుక చూస్తే, 11वें वचन में देखेगा तो నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అని రాయబడింది అక్కడ. वहाँ लिखा है अपने ज्ञान के द्वारा मेरे धर्मी दास बहुतों को धर्मी ठहराया। నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించును. तो धर्मी जो है मेरे दास लोगों का दोष को क्षमा करेगा। ఇక్కడ ఆయన దోషాలు ఆయన భరించట్లేదండి. वो अपना दोष को लेके नहीं जा रहे, అందుకే అన్నాడు इसलिए कहता है ధర్మశాస్త్రంలో, व्यवस्था में నిర్దోషమైనటువంటి మెమ్మన, నిర్దోషమైన మేకను తీసుకురమ్మన్నాడు. निर्दोष मेमना को लेने के लिए कहा गया है। ఆ ఇజ్రాయెల్ కోసం అర్పించినటువంటి మేక నిర్దోషమైంది కానీ అపిత్రమైంది కాదు. इजरायलियों के लिए जो दोष के लिए जो चढ़ाए गए बछड़ा जो है निर्दोष है, वो दोषी नहीं है, ఆ దోషంగా ఉండదు కాదు, वो दोषी नहीं था, वो నిర్దోషమైంది. निर्दोष थी। కాకపోతే ఆ ఇజ్రాయెల్ యొక్క పాపాలన్నిటిని తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద కాల్చివేసింది. तो इजराइल के सारे पापों को ले जाकर वो वेदी पर भस्म कर दिया गया। ఆ యొక్క మేక అయితే అది నిర్దోషమే. वो तो निर्दोष है वो बकरी। అందుకే इसलिए బాప్తిస్మ యోహాను యేసు ప్రభువును చూడంగానే ఆయన మేకగా కనపడ్డాడు, మెమ్మనగా कनपడ్డాడు. वो बपतिस्मा देने वाले यूहन्ना जब यीशु को देखा तो उनको मेमने के रूप में नजर आया, గొర్రె పిల్లలాగా కనపడ్డాడు. मेमने की बछड़े के रूप में नजर आया। ఎక్కడ ఈ గొర్రె పిల్ల ఉంది? कहाँ है ये मेमना? అదిగో ధర్మశాస్త్రంలో ఉన్న గొర్రె పిల్ల, वो दो व्यवस्था में जो मेमना वही है ये, లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రె పిల్ల. तो जो संसार के सारे पाप उठा के ले जाने वाला मेमना है ये। ప్రియులారా, प्रियो 12వ వచనం చదివితే 12वें वचन में देखेंगे तो ఇక్కడ చూడండి, అనేకుల పాపమును భరించుచు అని రాయబడింది అక్కడ. तो यहाँ अधर्म के कामों का बोझ अपने ऊपर ले लिया करके लिखा ఏమని हुआ है। రాయబడింది? क्या लिखा है? అనేకుల పాపములు భరించుచు. उसने बहुतों को पाप का बोझ उठा लिया। ఈ మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, इस बात को अगर ध्यान से देखेंगे, మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు మత్తయి సువార్తలో, मत्ती सुसमाचार में हम देखते हैं మరియమ్మ దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి ఏమందంటే, मरियम के पास दूत आके क्या कहा। 1:27 మత్తయి, मत्ती सुसमाचार 1:27 में देखेंगे। 1:21 మత్తయి సువార్త 1:21 में देखा, చూడండి, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపములను వారి రక్షించును అని రాయబడి ఉంది. वो एक पुत्र जनेगी, उसका नाम यीशु रखना क्योंकि वे अपने लोगों को उनके पापों से उद्धार देगा करके लिखा है। అదే యెషయా క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే రాశాడు ఈ మాటని. इसी बात को यशायाह ने 750 साल पहले ही लिखा था। అనేకుల పాపం భరిస్తాడంట ఆయన. बहुतों को पाप उठा के ले जाएगा। ఆయన పుట్టక ముందే రాయబడి ఉంది. वो पैदा होने से पहले उनके बारे में लिखा गया। యేసు ప్రభు పుట్టక ముందే రాయబడి ఉంది. मसीह पैदा होने से पहले ही इस बात को ఆయన लिखा गया। జన్మ ఎంత గొప్పదంటే, उनका जन्म कितना महान है ఈ कि భూమి మీద इस धरती पर మనిషి పుట్టినాక అతని గురించి చెప్తారు. इंसान पैदा होने के बाद सब कुछ करने के बाद उसके बारे में बताया जाता है। దేవుడిలో యెహోవాయే దేవుడు. ईश्वरों में परमेश्वर यहोवा ही परमेश्वर है। రక్షణ దేవుని యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనుషులలో యేసు ప్రభువే గొప్పవాడు. तो इस संसार के परमेश्वर की ओर से जो आए संसार में, उनमें मसीह यीशु ही महान है। ఈ మనిషి పుట్టినాక, ये इंसान पैदा ఈ होने के बाद పిల్లవాడు చిన్నప్పుడు जब ये बच्चा बालक ही था జాతకాలు చెప్తారు. तो
ज्योतिष हाथ दिखाते थे, జాతకాన్ని చెప్తారు. उसके भविष्य जानते थे, పిల్లవాడు పుట్టి ఎలా అవుతాడు, ये ఇలా बच्चा అవుతాడు. बड़ा होके क्या करेगा क्या नहीं करेगा। కానీ लेकिन మన దేవుడు हमारा परमेश्वर సృష్టికర్త सृष्टिकर्ता యేసు ప్రభు పుట్టక ముందే यीशु मसीह पैदा होने से తన पहले भी ప్రవక్తల పైకి ఆత్మను పంపించి ఆయన గురించి రాయబడి. अपने नबियों के ऊपर अपना आत्मा भेजकर यीशु के बारे में पहले ही लिखवाया था। అందుకే యెహోవా దేవుడు దేవుడు, इसलिए वो परमेश्वर ही परमेश्वर है, ఆయనే దేవుడు. वो ही परमेश्वर है। అంత గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, इतना महान इस संसार में और कोई नहीं है, ఎవరు లేరు పిల్లలు. कोई भी नहीं है प्रियो। కాబట్టి इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే हम ध्यान से देखेंगे, యేసు ప్రభుల వారు తృణీకరించబడ్డాడు, यीशु मसीह तुच्छ जाना गया है, ఎన్నిక చేయబడలేదు, वो कुछ पहचान में नहीं आया था, ఎన్నిక చేయబడలేదు. कोई मूल्य नहीं रहा उनका। అందుకే इसलिए మీరు మరి మత్తయి సువార్త 21వ అధ్యాయంలో చూస్తే मत्ती सुसमाचार 21वें अध्याय में देखेंगे, చూడండి, देखिए 21వ అధ్యాయంలో లేఖన భాగాలు మనం జాగ్రత్తగా గమనిస్తే वचन को देखिए ध्यान से। 21:42లో 21वें अध्याय 42 वचन देखेंगे। మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయనని రాశారు. यीशु ने उनसे कहा, जिस पत्थर को राजमिस्त्रियों ने निकम्मा ठहराया था वही कोने का सिरे का पत्थर होगा कहा। ఏ ఇల్లు? कौन सा घर? ఈ లోకం ఇల్లు కాదు, इस संसार का घर नहीं, భౌతిక ఇల్లు కాదు. भौतिक तरफ से जो घर है वो नहीं ఆత్మ है, ఇల్లు కట్టుకోవాలి. आत्मिक घर बनाना है हमको। ఈ ఇల్లు పడిపోద్ది, ये घर तो गिर ఇది जाएगा, శాశ్వతమైంది కాదు. ये हमेशा के लिए नहीं है, ఇది నిర్జీవమైనటువంటి జీవం కలిగి లేని రాళ్ళు. ये तो निर्जीव पत्थर है। ఇది కేవలం పరదేశులం యాత్రికులు మనం. हम यहाँ पे केवल परदेशी और यात्री तौर पर है। దీనిలోనే మనము మస్తి అయిపోయి, దీనిలోనే మోజు పడిపోయి అసలు విలువను మనం మర్చిపోతున్నామేమో. इसी घर में हम मोह में आ जाते हैं, इसी के पीछे दौड़ते हैं, असली घर जो है उसके बारे में भूल जा रहे होंगे शायद। ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అన్నాడు. तो राजमिस्त्रियों ने जिस पत्थर को निकम्मा ठहराया है वही कोने का सिरा ने पत्थर बन गए करके लिखा ప్రభు है। వలన కలిగను అన్నాడు. ये प्रभु की ओर से हुआ करके लिखा है। ఎవరి వల్ల కలిగిందంట? तो किसके द्वारा हुआ है? ఇది ప్రభు వలన కలిగను, ये प्रभु की ओर से हुआ, ఇంకెవరి వల్ల కాదు, और किसी और से नहीं है, ఇంకెవరి వల్ల కాదు, और किसी और से नहीं है, ఇది ప్రభు వలనే అవుతుంది. ये प्रभु के द्वारा ही होगा। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो చూడండి, देखिए, అపోస్తులు కూడా ఇదే మాటని వర్ణించారు. प्रेरितों ने भी इसी बात को कहा है। అపోస్తుల కార్యం 4:11 కనుక మనం చదివితే प्रेरितों को काम 4:11 को भी हम अगर पढ़ेंगे, ఇదే గుర్తు చేశారు వాళ్ళు. इन्हीं बात को उन्होंने स्मरण दिलाया है। యేసు ప్రభు అంటున్న వాళ్ళు यीशु मसीह के साथ जो थे ఈ మాటను గుర్తు इस చేశారు. बात को याद दिलाया। 4:11 4:11 4:11లో చూస్తే, प्रेरितों के काम 4:11 देखेंगे। ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. సరే, ये वही पत्थर है जिसे तुम राजमिस्त्रियों ने तुच्छ जाना और वह कोने के सिरे का पत्थर होगा। ఆ రాయి మూలకు తలరాయి ఆయను. वो कोने का सिरे का पत्थर हो गया करके మరి लिखा। ఎవరి వల్ల రక్షణ కలగదు? और किसी दूसरे के द्वारा उद्धार नहीं, ఈ నామమునే మనకు రక్షణ పొందవలను. इसी नाम के द्वारा हम उद्धार पाना है। ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామము రక్షణ లేదా. क्योंकि स्वर्ग के नीचे मनुष्यों में और कोई दूसरा नाम नहीं है जो దేవుని उद्धार पा నమ్ముకోవాలంటే सके। యేసు ప్రభువుని నమ్ముకోవాలి. अगर परमेश्वर को मानना हो तो यीशु को ही मानना యేసుని पड़ेगा, నమ్ముకోవాలంటే यीशु को ही मानना पड़ेगा। పరలోకానికి వెళ్ళాలంటే యేసే మార్గం. स्वर्ग जाना हो तो यीशु ही मार्ग है। అందుకని इसलिए పిల్లారా, प्रियो మనము యేసు ప్రభుని పై రూపం చూసి ఆయన్ని అనేక మంది తృణీకరించి మనం తృణీకరించకూడదు. जैसे बहुतों ने यीशु मसीह के ऊपर के रूप को देखकर घृण किया उनको, इस तरह हम उनको घृण नहीं करना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहे? కాబట్టి इसलिए ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే इस प्रकार का कोई है लोग, మనం వాళ్ళతో మాట్లాడాలి. हम उनसे चर्चा करना है, యేసు ప్రభు గురించి చెప్పాలి. यीशु मसीह के बारे में बताना है। చెప్పాలంటే अगर बताना हो तो ముందు మనం నేర్చుకోవాలి, इसके लिए पहले हमें सीखना होगा, మనం వినాలి, हमें सुनना पड़ेगा, ఆయన బోధన వినాలి, उनका संदेश को सुनना होगा, నేర్చుకోవాలి. सीखना होगा, ఆయన మాటలు చెప్పగలిగే శక్తి మనకు రావాలి. उनकी बातों को बोलने का सामर्थ्य हमारे पास होनी चाहिए। మనం గనక లేకపోతే अगर हमारे पास नहीं మన है, ఇతరులతో మాట్లాడు, हम दूसरों से बात नहीं कर ఇతరులతో पाएंगे, మాట్లాడు, दूसरों से నోరు కూడా జరగదు. मुंह भी नहीं खोल ఈ पाएंगे। లోకంలో వేల మాటలు మాట్లాడతాం, इस संसार में हजारों बातें हम करते हैं, వ్యర్థమైన మాటలు మాట్లాడతాం. बेकार की बातें बहुत కానీ सारे యేసు करते ప్రభు हैं, మాటలు 2 మాటలు लेकिन మాట్లాడు, यीशु मसीह की 2 बातें भी हम लोग नहीं बोल 2 पाते, మాటలు కూడా మాట్లాడు. 2 बातें भी नहीं बोल पाते। కాబట్టి इसलिए ఆ మాటలు దయగలిగి ఉండాలి. उन बातें के अंदर दया होनी चाहिए, దయగలిగి ఉన్న మాట, दया होनी चाहिए, కఠినంగా కఠోరంగా ఉండకూడదు, कठोर से नहीं होनी चाहिए वो बातें, కఠినంగా ఉండకూడదు. कठोर सत्य नहीं होना चाहिए। కొంతమంది మాటలు మాట్లాడితే कुछ लोग बोलते हैं तो వినేవాడు కూడా వినడం.
तो सुनने वाला भी नहीं सुनता, వినేవాడు కూడా ఎండు. सुनने वाला भी नहीं सुनता। ఎందుకని क्यों? వాళ్ళ మాటలు, उनकी बातें, వాళ్ళ హుందాతనము, उनके व्यवहार जो है వాళ్ళ घमंड से, గౌరవాలు, उनके सम्मान चाहते వాళ్ళ हैं, ప్రతిష్టలు उनके अपने प्रतिष्ठा चाहते हैं, అన్ని చూపిస్తారు, वो सब कुछ दिखाते हैं, అన్ని చూపిస్తారు. सब कुछ दिखाते हैं। అక్కడ కూడా వాళ్ళ మాట ఎండు. एक भी उसका बात नहीं सुनेगा, అక్కడ కూడా వాళ్ళ మాట ఎండు. एक भी नहीं सुनेगा उनका అందుకని बात। ప్రియులారా, इसलिए प्रियो, మనం ఆత్మీయ భాష నేర్చుకోవాలి. वो आत्मिक भाषा को सीखना चाहिए, ఆత్మీయ భాష నేర్చుకోవాలి. आत्मिक भाषा सीखना మన चाहिए। మాటలు మారిపోవాలి. हमारी बातें बदलनी चाहिए, దయగలిగిన మాటలు. हमारी बातों में दया होनी అందుకే चाहिए। అన్నారు ఆయన దయగలిగిన మాటలు అన్నారు. इसलिए कहा कि वो दया से उनकी बातें भरी हुई है, దయగలిగిన మాటలు అన్నారు. इसलिए कहा गया है कि यीशु की बातें दया से भरी हुई है। యేసు ప్రభు సిలువెత్తుకుని వెళ్తున్నాడు. जब यीशु मसीह क्रूस उठा के जा रहा था, అనేక మంది ఆయన సమూహాలు వెంబడిస్తున్నారు. बहुत सारे झुंड उनके पीछे थी, అనేక మంది యెరూషలేము స్త్రీలు వెంబడిస్తున్నారు. बहुत सारे यरूशलेम की स्त्रियां भी उनके पीछे था। ఆయన లోకాసు వార్త 23:27 చదివితే लूका सुसमाचार 23वें अध्याय 27वें वचन గొప్ప पढ़ेंगे तो, జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించిన రాయబడింది. लोगों की बड़ी भीड़ उसके पीछे होली और उसमें बहुत सी स्त्रियां भी थी जो उसके लिए छाती पीटती और विलाप करती थी। యేసు ప్రభువుని వెంబడిస్తున్న వాళ్ళు ఆ యొక్క రోమా సైనికులు గాని, శాస్త్రులు, సదుకాయులు గాని ఆయన యొక్క మాటలు, ఆయన తీరు చూస్తున్నారు. तो ये जो रोमा सेना भी क्यों ना हो और शास्त्रीय पद से क्यों ना हो, और जो लोग कोई भी उसी के पीछे चल रहे थे, उसका व्यवहार को देख रहे थे, पहचान रहे थे। ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు इस చూడలేదనిపిస్తుంది. तरह का इंसान को हमने कभी देखा नहीं ఈ लग వ్యక్తి रहा ఒక था उनका। ప్రత్యేకంగా కనపడుతున్నాడు. ये व्यक्ति जो कुछ अलग दिखाई दे रहे క్రైస్తవుడు ఒక ప్రత్యేకంగా కనపడాలి. मसीह जो है एक अलग से दिखाई देना है। స్త్రీలు గాని, పురుషులు గాని ఒక ప్రత్యేకంగా కనపడాలి. स्त्री हो चाहे पुरुष हो, एक अलग से दिखना మన है। మాటలు వినాలని జనం అనుకోవాలి. तो लोगों को ये लगे कि हमारी बातें सुने, వీళ్ళ దగ్గరికి కొన్ని మంచి మాటలు చెబుతారు इनके అనుకోవాలి. पास जाने से कुछ अच्छी बात बताएंगे करके కొంతమంది उन्हें समझना ముఖంలోనే चाहिए। ఉంటది కోపం, कुछ लोगों की शक्ल में ही गुस्सा दिखाई देती है, ముఖంలోనే ఉంటది కోపం. शक्ल में ही गुस्सा మరి दिखती है। ప్రార్థన చేస్తారు, फिर प्रार्थना भी करते हैं, బైబిల్ చదువుతారు, बाइबल भी पढ़ते हैं, ఉపవాసాలు ఉంటారు, उपवास भी रखते हैं, చర్చిలకు వెళ్తారు. चर्च में भी जाते हैं, కానీ लेकिन ప్రభువు మాటలు, ప్రభు యొక్క జీవితం వాళ్ళలో ఉండదు. प्रभु की बातें, प्रभु की जिंदगी उनके पास नहीं रहती। ఇలా నామకార్థ క్రైస్తవులు అన్నారు. उनको नाम मात्र मसीह बोलते हैं, అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు. अल्प विश्वासी और अविश्वासी कहते చూడండి हैं। ఆయన ఏమన్నాడు, उन्होंने देखो क्या कहा, 28వ వచనం. 28 वचन, యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము యాడకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము యాడుగుడి. यीशु ने उनकी ओर मुड़कर कहा, ये यरूशलेम की पुत्रियों, मेरे लिए मत रो, परंतु अपने और अपने बालकों के लिए रो। ఎందుకన్నాడు ఈ మాట? क्यों कहा है? నేనైతే లేఖన భాగాల్లో రాయబడిన ప్రకారంగానే వెళ్తున్నాను. मैं तो मेरे लिए जो वचन में लिखा गया है उसके अनुसार जाता కానీ हूँ। నేను ఏ లేఖన భాగాలు ఎత్తి చూపించానో మీ బిడ్డలకు ఆ లేఖనాలు నేర్పండి. मैंने जो वचन आपके लिए बताया था, उन लिखी हुई बातों को अपने बच्चों को सिखाइए। రేపు నీ పిల్లలు నరకంలో ఉంటే ఏడుస్తావు, अगर कल का दिन आपके बच्चे नरक में रहेंगे तो आप रोगे, నీ భార్య నరకంలో ఉంటే ఏడుస్తావు, आपकी पत्नी नरक में रहेगा तो आप रोगे, నీ భర్త నరకంలో ఉంటే ఏడుస్తావు. आपकी पत्नी नरक में रहेगा तो आप रोगे। నీ పిల్లలకు నేర్పు, आपके बच्चों को सिखाओ, నీ పిల్లలకు నేర్పు. सिखाओ आपके बच्चों నేను को। వచ్చింది ఎందుకో తెలుసా? मैं क्यों आया हूँ మీకు पता है? రక్షణ ఇవ్వటానికి. आपको उद्धार देने के ఇదిగో लिए। ఇక్కడ ఒక మాట అంటున్నాడు, देखिए यहाँ पे एक बात ఇదిగో कहता है, గొడ్రాండ్రును, కనని గర్భములను, పాలియని స్థలములను ధన్యములైనవి అన్నాడు. धन्य है वे जो भांज और वे जो गर्भ होना और वे जो गर्भ जाने और वे स्तन जिन्होंने दूध ना पिया हो। ఎందుకన్నా ఈ మాట చెప్పండి? क्यों कहा उन्होंने बताइए? ఎందుకన్నాడంటే లోకాసు వార్తలో लूका सुसमाचार में యేసు ప్రభువు చిన్న పిల్లవాడప్పుడు ఆయన్ని తల్లిదండ్రులు మందిరానికి తీసుకొచ్చారు. जब यीशु मसीह छोटा बालक था, जब माता पिता ने उनको मंदिर में लेके आए थे, సిమియోనికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి రక్షకుడిని చూసిన దాకా నువ్వు చనిపోవని. तो सिमियोन को पवित्र आत्मा परमेश्वर ने कहा था कि जब तक उद्धारकर्ता को नहीं देखोगे तब तक नहीं मरोगे। ఆ పిల్లవాడిని వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు ఆ మందిరంలో తీసుకొచ్చారు. उन बालक को जो माता पिता मंदिर में लेके आए थे, ఆ పిల్లవాడికి జరగబోయే విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిమియోనుకు చెప్తున్నాడు. तो सिमियोन को पवित्र आत्मा परमेश्वर बताता है उस बालक के साथ क्या क्या होने वाला है। ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. यहाँ पे 4 बातें बताया है। 34 వచనం, లోకాసు వార్త 2:34. लूका सुसमाचार 2 अध्याय 34 वचन, సిమియోను వారిని దీవించి, ఇదిగో ఒకటి, అనేక హృదయాలోచనలు బయలుపడును. देखो वे तो इजरायलियों में से बहुत से गिरेंगे। ఇజ్రాయేలులో అనేకులు పడును, తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడుతున్నాడు. తర్వాత వివాదాస్పదమైన గుర్తుగా నియమించబడ్డాడంట.
మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. देख में तो इजराइल के बहुतों के गिरने और उठने के लिए और एक ऐसा चिन्ह होने के लिए ठहराया गया है जिनके विरोध में बहुत से जाएंगे, वरन तेरा प्राण भी तलवार से वार पार छिद जाएगा। అర్థమైందా? बहुत हृदय के 4 विचार విషయాలు प्रकट చెప్పాడు. होंगे। 4 विषय बताया। ఒకటి అనేకమైన హృదయాలోచనలు బయలుపడతాయి అంట. बहुतों का हृदय का विचार जो प्रकट हो जाएगा। ఇశ్రాయేలు అనే పౌటకు తిరుగులేసులకు వివాదాస్పదంగా ఉంటాడంట. इस्राएलियों के बहुत से लोग गिरने उठने के लिए कारण बनेगा। 4 మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుపోద్ది. और कहा कि वरन तेरा प्राण भी तलवार से आर पार हो जाएगा कहा। అందుకే ఇక్కడ అన్నాడు. इसलिए कहता है ఆ తల్లి చూడండి ఆ సిలువ దగ్గర ఉండి ఎంత వేదన పడుతుంది. वो माँ को देखिए क्रूस के पास रहकर कितना दुखित हो रही है। అయ్యో నా కుమారుడు वो ఏమైపోతున్నాడు. मेरे पुत्र का साथ क्या हो रहा है। తల్లి హృదయం, वो माता का हृदय, తల్లి హృదయం. माता का हृदय। మీరు కూడా తల్లులే, आप भी माता हो, మీరు కూడా తండ్రులే. आप भी पिताजी हो, మీ పిల్లలను ప్రభువులు నడిపిస్తున్నారా? आपके बच्चों को प्रभु में चलाते हो। ప్రియులారా, प्रियो నేను చెప్తున్నాను, मैं कहता हूँ మీరు దేవుని వాక్యం వినటానికి పిల్లల్ని ఒక పురికొల్పండి. तो प्रभु का वचन सुनने के लिए अपने बच्चों को हौसला बढ़ाएगी। మన క్రైస్తవులు ఏంటంటే हमारे मसीह लोग क्या है कि వాక్యానికి విరుద్ధంగా ఆలోచిస్తారు. वचन का विरुद्ध सोचते हैं। ఆ పిల్లలే हाँ बच्चा ही तो है, చదువుకునే టైంలే, पढ़ने का समय है, పెద్ద అయినా కాళ్లే बड़े బాగుంటుంది. होने के बाद अपना आप सीख लेंगे। అదే టైంలో ట్యూషన్లు, उसी समय में ट्यूशन में बेचते దేవుని हैं। వాక్యం వినేటప్పుడు ట్యూషన్లు, प्रभु का वचन सुनते वक्त ही ट्यूशन बेचते हैं। ఆదివారాలే ఆ ఆటలు పాటలు, इतवार का दिन ही खेल कूद में बेचते हैं, ఆటలు పాటలు, खेल कूद में बेचते हैं, ట్యూషన్లు, ट्यूशन में बेचते हैं, ట్యూషన్లు, ट्यूशन में बेचते हैं। అనేకమైనటువంటి తప్పు యొక్క మార్గాల్లో పిల్లలను నడిపిస్తున్నారు. इस ప్రియులారా, प्रकार की गलत रास्ते में बच्चों को चलाते हैं। అట్లా చేయబాకండి. ऐसा नहीं करना, రేపు చాలా బాధపడతారు. तो कल का दिन बहुत दुखित होना మీ पड़ेगा। పిల్లల్ని ఆదివారాలు ఏ పనులకి ఎక్కడికి పంపించొద్దు. आप अपने बच्चों को इतवार का दिन कहीं नहीं भेजना। ఇక్కడ యేసు వేదన చూడండి. यीशु मसीह का यहाँ पे दुख देखिए। నా కోసం ఏడవకండి, मेरे लिए मत रो, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. अपने लिए अपने बच्चों के लिए रो बोलता है। పిల్లారా, प्रियो మీ పిల్లల్ని ఆదివారం చర్చికి నడిపిస్తున్నారా? आप इतवार को अपने बच्चों को चर्च में ले जाते లైవ్ हैं, లో తీసుకొస్తున్నారా? लाइव में लेके आते हैं। అసలు వాళ్ళని ఏమైనా గద్దిస్తున్నారా మీరు? उनको क्या डांटते हो? మా మాట వింటలేదు. बोलते हैं हमारे बात नहीं सुन అంటే रहे। తల్లి తండ్రికి ఉన్నటువంటి ఆ బాధ్యత కూడా మీరు या నెరవేర్చలేకపోతున్నారు. माता पिता के पास जो जिम्मेवारी है वो भी पूरा नहीं कर पा रहे हैं। రేపు చాలా బాధపడతారు कल మీరు. का दिन बहुत दुखित होना पड़ेगा। మీరు పరలోకంలో ఉంటారు, మీ పిల్లలు నరకంలో ఉంటారు. आप स्वर्ग में रहेंगे तो आपके बच्चे नरक में रहेंगे। మీకు ఒక విషయం చెప్తాను. एक बात बताता हूँ, పిల్లలని దేవుని సన్నిధికి నడిపించకపోతే జరిగే పర్యవసానం చాలా భయంకరంగా ఉంటది. तो పిల్లలు बच्चों को प्रभु के सम्मुख में नहीं लाओगे तो उसका पर्यवसान जो होने वाला है बहुत भयानक होगा, చాలా భయంకరంగా ఉంటుంది. बहुत भयानक होगा। అందుకే యేసు ప్రభు మాటలను గమనించండి. इसलिए यीशु मसीह की बातों को ध्यान दीजिएगा। నేను గర్వంగా చెప్తున్నాను, मैं घमंड से कहता हूँ, మా పిల్లల్ని मेरे बच्चों को సండే ట్యూషన్ లో పంపించలేదు, संडे को ट्यूशन में नहीं भेजा, ఆటల పోట్లకి పంపించలేదు, खेल कूद में नहीं भेजा, దేనిలో పంపించలేదు, किसी में भी नहीं भेजा, దేనిలో పంపించలేదు. किसी में भी नहीं भेजा। ఇవన్నీ ఒక రోజు నశించిపోతాయి. ये सब कुछ एक दिन नाश हो जाएगा। ఇది ఒక గర్వం. एक घमंड है। మా పిల్లలు हमारे बच्चे ఆటల్లో, खेलों में, పోటీల్లో, कूदों में, అన్నిటిలో, सब में, ఎన్నిటిలో, सब में, కానీ ప్రభువులో జీరో. लेकिन प्रभु में जीरो। అన్ని జనుల యొక్క దోస్తి, अन्य जाति के साथ दोस्ती करते వాళ్ళ हैं, మాటలు, उनकी व्यवहार వాళ్ళ करते हैं, ఫ్యాషన్ లో उनकी जैसे फैशन में रहते हैं। పిల్లరా प्रियो చాలా భయంకరమైనటువంటి శోధనలో పడిపోతారు. बहुत भयानक परीक्षा में गिरेंगे। యేసు ప్రభు సిలువెత్తుకున్న మాట అదే మాట. यीशु मसीह क्रूस उठा के यही बात कहा మీ है, పిల్లల కోసం ఏడవండి, మీరు आपके बच्चों के लिए रो कहा, మీ భర్తల కోసం ఏడవండి, आपके पति के लिए रो, మీ భార్యల కోసం ఏడవండి, आपकी पत्नी के लिए रो, ఇరుగు పొరుగు వారి కోసం ఏడవండి, आसपास के लोगों के लिए रो, మీ స్నేహితుల కోసం आपके ఏడవండి, दोस्तों के लिए रो, మీ బంధువుల కోసం आपके ఏడవండి. रिश्तेदारों के लिए रो। నామకార్థ స్థితిలో ఉన్నారు. नाम मात्र स्थिति में ఈ है, 40 దినాలు దుఃఖ దినాలుగా ఉన్నాయి. ये 40 दिन दुखी दिनों में है। ఏంటి దుఃఖం అంటే అదే. क्या दुख है? यही ఎవరి दुख కోసం होना దుఃఖం? चाहिए। అయ్యో నా బిడ్డలు, किसके लिए दुख उठाना है? अयो अपने ना बच्चों के स्नेहितुलु, लिए, अपने दोस्तों के लिए, అయ్యో నా బంధువులు. मेरे रिश्तेदार है करके। పిల్లారా, प्रियो చాలా మంది ఆ పై రూపాన్ని చూసి యేసయ్యను తృణీకరించినట్టుగా जिसे बहुत से लोगों ने यीशु मसीह की उस ऊपर के तत्व को, शरीर को देखकर इनकार किए हैं। మనం కూడా కొంతమంది పై రూపమే చూస్తున్నాం, వాక్యాన్ని పైనే చూస్తున్నాం, కానీ యేసు ప్రభు వాక్య భావాన్ని తెలుసుకున్నాడు. యేసు ప్రభు हम वचन को ऊपर ऊपरी देखते हैं, जैसे यीशु ने कहा था वचन की अंदरूनी विषय को जानो। అందుకని इसलिए పౌలు గారు पौलुस ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తున్నప్పుడు, फिलिपियों को चिट्ठी लिखते वक्त, ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము दूसरी अध्याय 3-4 యొక్క మరి వచనాలను చదివితే, 3 और 4 वचन को पढ़ेंगे तो, వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు
మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల యొక్క కార్యాలను కూడా చూసుకోవాలన్నాడు. तो कहा कि हर एक अपना ही हित की नहीं वरन दूसरा हित का भी चिंता करे करके लिखा है। నేను ఒక చిన్న మీకు ఒక జరిగిన కథ చెప్తాను. मैं एक कहानी बताऊंगा। బోస్టన్ అనే ఒక మరి గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. बूस्टन करके एक गांव है, उसमें दो पति पत्नियां हैं। ఒక రోజు వాళ్ళు एक दिन उन्होंने హార్వర్డ్ అనే యూనివర్సిటీకి బయలుదేరారు. हार्वर्ड नाम का यूनिवर्सिटी के लिए निकला है। వాళ్ళు మరి ప్రయాణం అయ్యి ఆ యొక్క యూనివర్సిటీకి వెళ్ళారు. वो सफर करके वहां तक गया है। అక్కడ గేట్ మ్యాన్ అడిగారు, और गेटमैन से पूछा మేము ప్రెసిడెంట్ తో మాట్లాడాలి అన్నారు. हम प्रेसिडेंट से मिलना है। అప్పుడు ఆ గేట్ మ్యాన్ వాళ్ళని కిందకి పైకి చూశాడు. तो गेटमैन ने उनको नीचे से लेकर ऊपर तक देखा, కిందకి పైకి చూశాడు. नीचे से लेकर ऊपर तक देखा, ఎందుకంటే क्योंकि వారి దుస్తులు అంత హుందాతనంగా లేవు. उनके कपड़े जो है ऐसे देखने के लायक नहीं था। వాళ్ళ భాష పల్లెటూరు భాష లాగా ఉంది. उनकी भाषा भी बिल्कुल गांव की जैसी थी। గేట్ మ్యాన్ చూసి गेटमैन ने देखा, మీకేమిటి ఆయనతో పని అన్న, आपको क्या काम है उनसे, చెప్పండి అన్న. बताइए बोला। మేము ఆయనతోనే మాట్లాడాలన్న, हाँ, उन्होंने कहा हम केवल उनसे ही बात करेंगे, మేము ఆయనతోనే हम మాట్లాడాలి. केवल उन्हीं से ही ఆ बात करेंगे। గేట్ మ్యాన్ సెక్రటరీని పిలిచి उस गेटमैन ने सेक्रेटरी को बुलाया। వీళ్ళు ఆ ప్రెసిడెంట్ గారితో మాట్లాడాలంట అని అడిగాడు. तो उन्होंने कहा ये लोग जो है प्रेसिडेंट से बात करना चाहते ఆ हैं। సెక్రటరీ అన్నాడు, सेक्रेटरी ने ఆయన कहा బాగా బిజీగా ఉన్నాడు అన్నాడు. वो तो बहुत बिजी है बोला। అట్టంటే వెళ్ళిపోతారు, ऐसा बोलने से ये लोग चले जाएंगे कहकर, వెళ్ళిపోతారు. ये चले जाएंगे ఎందుకని? बोलकर। क्यों? వాళ్ళ బట్టలు సరిగా లేవు, उनके कपड़े देखने के लायक नहीं వాళ్ళ था, బట్టలు సరిగా లేవు, उनको लायक వాళ్ళ नहीं మాటలు था। కూడా యాస वो మాటలు, गांव की भाषा जैसा था उनकी भाषा भी, పల్లెటూరు వాళ్ళు. तो गांव की जैसे लोग थे। చూస్తే देखा तो వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రెసిడెంట్ తో మాట్లాడగల స్తోమత కొందా అనిపించింది. वो हार्वर्ड यूनिवर्सिटी के प्रेसिडेंट से बात करने की जितनी हालत है क्या इनके पास, ऐसा रहा। ఆయన బిజీగా ఉన్నాడని చెప్పినప్పుడు उन्होंने बिजिया करके बोला तो వీళ్ళు అన్నారు, उन्होंने कहा మేము లేచి ఉంటాం ఆయన కొరకు. हम इंतजार करेंगे बोला। సరేలే అనుకున్నాడు. तो उन्होंने कहा ठीक है। ఈ సెక్రటరీ అనుకున్నాడు, सेक्रेटरी ने सोचा 4-3 గంటలు పట్టించుకోకుండా వాళ్ళే పోతారు. 3-4 घंटा इनको नहीं पूछेंगे तो अपने आप ही चला जाएंगे। కొన్ని గంటల పాటు వాళ్ళని పట్టించుకోవాలి. अच्छा, कुछ घंटों तक उनका ध्यान नहीं వాళ్ళు दिया। వెళ్ళిపోతారు, ఇసు బుట్టి వెళ్ళిపోతారు उन्होंने అనుకున్నారు. सोचा हियाव छोड़ के चले जाएंगे ఆయన सोचा, వాళ్ళు వెళ్ళాల, लेकिन वो लोग नहीं गया। వాళ్ళు అట్లానే కూర్చున్నారు. उन्होंने ऐसा ही बैठा। సెక్రటరీకి ఇసు పుట్టింది, सेक्रेटरी को बस चिंता हो गया, ఇసు పుట్టింది. वो मतलब हियाव छोड़ दिया। అయితే तो फिर ఈయన ప్రశ్న దగ్గరికి వెళ్ళి, प्रेसिडेंट के पास जाकर, సార్ ఇద్దరు వచ్చారు పల్లెటూళ్ళు, पर गांव से कोई 2 जने आए थे, వాళ్ళు వెళ్ళట్లేదు, वो जा रहे नहीं है, వాళ్ళతో 4 మాటలు మాట్లాడి పంపించు. उनसे 2 बात करके उनको भेज दो बोला। వాళ్ళు జుట్టులాగా వదలట్లేదు, वो तो ऐसे पकड़े हैं, नहीं जा रहे ये लोग, వెళ్ళట్లేదు, जा रहे ही नहीं ये వాళ్ళతో लोग, మాట్లాడు. उनसे थोड़ा बात करो बोला। అయితే तो फिर ఈ ప్రెసిడెంట్ ఫ్రెండ్ మనడు तो प्रेसिडेंट ने उनको बुलाया, వెళ్ళారు. गया। ఆయన కూడా చూసిన కింద నుంచి పైకి, उन्होंने भी नीचे से लेकर ऊपर तक देखा, పల్లెటూళ్ళలాగా ये तो गांव के जैसे लोग हैं, దుస్తులు బాగా లేదు, इनके कपड़े भी ठीक नहीं है, ఏంటి నాతో మాట్లాడంట. ये लोग क्या मुझसे बात करेंगे। ఆయన ఒక కుర్చీలో కూర్చున్నాడు, एक चेयर में बैठा है वो, తిరిగే కుర్చీ, तो घूमने वाला चेयर से కొందాతనం కూర్చున్నాడు. बड़ा हुंदा स्थिति से बैठा है। Yes, చెప్పండి ఏంటి అన్నాడు. बताइए आपको क्या चाहिए बोला। అప్పుడు వాడు అన్నారంట, उन्होंने कहा అయ్యా మా అబ్బాయి ఈ యూనివర్సిటీలో చదివాడు, मेरा लड़का इस यूनिवर्सिटी में पढ़ा है, ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి ఆ అబ్బాయికి ఈ యూనివర్సిటీ అంటే చాలా ఇష్టము. इस यूनिवर्सिटी में पढ़ने की वजह से मेरे लड़कों को ये बहुत पसंद करता है। అయితే ఈ మధ్యన యాక్సిడెంట్ లో చనిపోయాడు, इस बीच में एक्सीडेंट में वो गुजर गया है, వాడి జ్ఞాపకార్థముగా ఏదన్నా నిర్మించాలని అనుకుని మేము వచ్చాము అన్నారు. उसके यादगारी में कुछ यहाँ पे निर्माण करे, इसके लिए हम आए हैं करके बोला। ప్రెసిడెంట్ నవ్వాడంట, प्रेसिडेंट हंस पड़ा, నవ్వుకుని हंसकर, అంటే పెద్దగా నవ్వలేదు, तो जोर के तो नहीं हंसा, బాధపడతారేమోనని. शायद दुखित हो जाएंगे ఈ बोला। హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి అనేక మంది చనిపోయారు, వాళ్ళందరికి గనక స్మారక చిహ్నాలు గడితే ఇది పెద్ద సమాజ దొడ్డైపోద్ది అన్నాడు. तो उसने हंस के बोला है कि यहाँ पढ़ने वाले तो बहुत सारे मर चुके थे, अगर उन सबको लेकर यहाँ पे उनका पुतले का निर्माण करेंगे तो ये तो बड़ा कब्रिस्तान बन जाएगा बोला। పెద్ద సమాధులు దొడ్డైపోతుంది. बहुत बड़ा कब्रिस्तान बन जाएगा बोला। ఇప్పుడు ఆయన అన్నాడు అంటాడు तब భర్త, उन्होंने कहा అయ్యా మేము స్మారక శిఖరాలు కట్టడానికి రాలేదు, हम तो इस प्रकार याद रहने के लिए उसका पुतला बनाने के लिए नहीं आया, అతని పేరు మీద ఒక బిల్డింగ్ కడదామని వచ్చాము అన్నారంట. उसके नाम पे एक बिल्डिंग खड़ा करने के लिए आए हैं। అప్పుడు ఆ ప్రెసిడెంట్ వీళ్ళ బట్టలు ఈ రకంగా ఉన్నాయి, उस प्रेसिडेंट सोचे इनके कपड़े तो इस प्रकार के हैं, వీళ్ళ భాష చూస్తేనేమో మోటోళ్ళ భాష, इनकी लैंग्वेज देखो तो बिल्कुल गांव की भाषा जैसा है, వీళ్ళు ఒక బిల్డింగ్ కడతారు, क्या ये एक बिल्डिंग खड़ा करेंगे ये తన लोग? కుమారుడు యొక్క పేరు మీద బిల్డింగ్ కడతారు. अपने पुत्र के नाम पर क्या बिल्डिंग बनाएंगे ये लोग। అప్పుడు అన్నాడంట, तब वो प्रेसिडेंट ने कहा ఈ హార్వర్డ్
యొక్క యూనివర్సిటీ కట్టడానికి 40 కోట్లు అయ్యింది అన్నాడంట. इस यूनिवर्सिटी को बनाने के लिए 40 करोड़ लग गया करके बताया। అట్టనంటే तो వెళ్ళిపోతారని इस तरह बोलने से वो शायद वो निकल जाएंगे, వెళ్ళిపోతారని ये चले जाएंगे बोल के। అప్పుడంట तब 40 కోట్లు అయిందా? 40 करोड़ हुआ था। భర్త భార్య అంక చూశాడు, पति जो है पत्नी की ओर देखा, భార్య భర్త అంక చూశాడు. पत्नी जो है पति की ओर देखा। అప్పుడు అనుకున్నారంట, तब वो सोचा उन्होंने, అయితే तो फिर 40 కోట్ల 40 करोड़ ही है, అట్టయితే మేమే యూనివర్సిటీ కడతాము, तो फिर तो हम ही यूनिवर्सिटी बनाएंगे, మేమే యూనివర్సిటీ కడతాం. हम ही बनाएंगे यूनिवर्सिटी। వెంటనే వాళ్ళు తిరిగి ఆ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాళ్ళ గ్రామానికి వెళ్ళి తన కుమారుని జ్ఞాపకార్థంగా స్టాన్ఫోర్డ్ అనే పెద్ద యూనివర్సిటీ కట్టించారు. तो उन्होंने अब तुरंत वापस मुड़ के गया अपने कैलिफोर्निया की जगह में एक गांव में अपने पुत्र का नाम से एक यूनिवर्सिटी खड़ा कर दिया, యూనివర్సిటీ కట్టించారు. बहुत बड़ा यूनिवर्सिटी खड़ा करा। పిల్లారా, प्रियो, నిజంగా ఈ ప్రెసిడెంట్ మాటలు కనుక సమాధానంగా శాంతిగా దయగా ఉంటే, अगर ये प्रेसिडेंट की बात है बड़ी शांति से तरस से होता, సమాధానంగా ఉంటే शांति से और समाधान से 40 होता, కోట్లు కాదు 80 కోట్లు ఇచ్చి ఆ యూనివర్సిటీకి మంచిగా సహాయం చేసేవాడు. 40 करोड़ ही नहीं 80 करोड़ तक भी देकर उस यूनिवर्सिटी के लिए बड़ा मददगार बन जाते। పోగొట్టుకున్నాడు. उन्होंने खो चुका है। ఎక్కడ? कहा? తన హుందాతనం, अपनी घमंड से, తన దర్జా, अपने दर्जे को देखा, ఆ చూసిన వాళ్ళు మోటి వాళ్ళని, और इनको देखा तो तुच्छ जाना गए ये लोग, వీళ్ళు పల్లెటూళ్ళని, ये गांव की जैसा అంటే लोग పై हैं। రూపం చూశాడు. इन्होंने ऊपर की हालत को देखा। ఈ ప్రెసిడెంట్ ఏం చూశాడు? प्रेसिडेंट ने क्या देखा? పై రూపం చూశాడు, ऊपर की हालत को देखा, కానీ लेकिन వాళ్ళలో ఉన్న హృదయాన్ని చూడలేదు, उनके अंदर की हृदय की बातों को नहीं వాళ్ళలో देखा, ఉన్నటువంటి మంచి పనిని చూడలేదు. उनके अंदर के काम को नहीं देखा उन्होंने। అందుకే इसलिए ఫిలిప్పీలకు రాసినప్పుడు फिलिपियों को पत्री लिखते वक्त ఈ మాట అన్నాడు, ये बात कहा है, వినయమైన మనస్సు గలవారై. చూడండి, ఎవరు వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుచు. दीनता से एक दूसरे से अपने आप को, एक दूसरे को अपने से अच्छा समझे। నాకంటే మీరు యోగ్యులు. मेरे से आप योग्य हो। దీన్ని ఏమంటారు? इसको क्या बोलेंगे? తగ్గించుకోవటం అంటారు. अपने आप को कम करना बोलेंगे, తగ్గించుకోవటం. कम करना। యేసయ్య 3.5 సంవత్సరాలు తన సందేశంలో ఏం చెప్పాడో అదే అమలు చేస్తున్నాడు. यीशु मसीह ने 3.5 वर्ष अपने संदेश में जो जो बताया है वही पालन कर रहे हैं, ఒక్క మాటలో కూడా తప్పిపోలేదు. किसी विषय में भी नहीं हटा। ప్రియులారా, प्रियो, చాలా మంది దేవుడు దేవుడు అంటారు, बहुत से लोग परमेश्वर परमेश्वर कहते हैं, పూజలు చేస్తారు, पूजा भी करते हैं, వ్రతాలు చేస్తారు, व्रत भी करते हैं, అనేమని చేస్తారు, बहुत कुछ करते కానీ हैं, దేవుడి మనసు మానవుల్లో లేదు. लेकिन इन परमेश्वर का मन इंसान के अंदर नहीं रहा। దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే, परमेश्वर ने अपने पुत्र को क्यों भेजा है? నా కుమారుల్లాగా మీరుండండి. मेरे पुत्र के समान तुम रहो। నా కుమారుల్లాగుంటే मेरे पुत्र के जैसा रहने से, నా కుమారుడు ఈ భూమిని జయించి నా కుడిపార్శ్వాన కూర్చున్న విధానంగా मेरे पुत्र ने जैसे इस धरती का संसार को जीत लिया और मेरे दाहिने हाथ पे आके बैठा है, మీరు కూడా వచ్చి आप भी आओगे, నా కుమారుడి యొక్క పక్కన కూర్చుంటారు. मेरे पुत्र के बगल में आप बैठ पाओगे। మనం కూడా हम भी యేసు ప్రభు లాంటి మనస్సు, यीशु मसीह का सम्मान, యేసు ప్రభు మనసు ఏంటి? यीशु मसीह का मन क्या है? దేవుడు మనసు. परमेश्वर का मन, ఆయన దేవుడు ప్రతిరూపం. वो परमेश्वर का स्वरूप है। మనం కూడా యేసులాగా అవ్వాలి. हम भी यीशु के जैसा बनना है। ఆయన ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, वो व्यवस्था को पूरा किया है, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చాడు, व्यवस्था को पूरा किया మన కోసం है, రక్తం కార్చాడు. हमारे ये लहू बहाया है, మనం పరిశుద్ధులంగా ఉండాలని, हमें पवित्र होने के लिए, మనం పరిశుద్ధులంగా हम ఉండాలని पवित्र होने के ఆయన लिए రక్తం మన పాపాలను కడిగింది. उनके लहू ने हमारे पापों को धो डाला మన है। అతిక్రమాలు మన దోషాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. हमारे अतिक्रम, हमारे सारे दोष उनके ऊपर लाद दिया गया है। ఎందుకు మనం పాపులుగా ఉండాలి? और भी क्यों आगे हम पापी रहना है बताइए? ఒకసారి మీరు ఆలోచించండి, एक बार अपने आप को सोचिए, ఎందుకు మనం పాపులుగా ఉండాలి? हम क्यों पापी बन के रहना है? మన పాపాలను క్షమించేశాడు. हमारे पाप तो सारे क्षमा कर चुका है। ఆ విశ్వాసం మనకుందగా? क्या ये विश्वास हमारे पास है ना? వినటి వల్ల విశ్వాసం కలుగుతుంది. सुनने से विश्वास बढ़ता है ना? వినని వాళ్ళకి ఏమీ కలగదు. दोस्त नहीं सुनता उनको कुछ नहीं मिलेगा, వినని వాడికి ఏమీ जो కలగదు. नहीं सुनता उसको कुछ भी వాడు नहीं मिलेगा। కేవలము యేసు యేసు అంటాడు, वो केवल यीशु यीशु ही बोलेगा, ప్రార్థన చేస్తాడు. केवल प्रार्थना करेगा। యేసు మనసు ఆళ్ళలో ఉండదు, यीशु का मन उनके अंदर नहीं వాళ్ళలో रहेगा, ఉండదు. పిల్లలు अंदर नहीं ఎందుకు ఆహారం భుజించలేదు కదా. उनके वो भोजन नहीं लिया उन्होंने। అందుకనే इसलिए ఈ ప్రెసిడెంట్ లాగే మనం కూడా ఇతరులని తీసేసినట్టుగా ఉంటాం. हम इस प्रेसिडेंट की जैसा हम भी दूसरों को तुच्छ जानने वाले। ఒకసారి एक बार జబదయి యొక్క భార్య తన ఇద్దరు కుమారులను యేసు దగ్గరికి తీసుకొచ్చింది. एक बार जबदई की पत्नी अपने दोनों पुत्रों को यीशु के पास लाई थी। ఏమంది? क्या कही? ప్రభువు దండం పెట్టింది. प्रभु को नमस्कार करी। ఏందమ్మా అన్నాడు. यीशु ने बोला क्या है माँ? ఏదో ఒక కోరిక అయ్యా. एक चाहत है मेरी। ఏంటన్నాడు. कौन सी चाहत? రేపు నీ నిత్య రాజ్యంలో आपके अनंत राज्य में నా బిడ్డలిద్దరిని मेरे दोनों बेटों నీ को కుడి నీ ఎడమ కూర్చోబెట్టుకో. एक को दाएं एक को बाएं बिठाना।
కూర్చోబెట్టుకున్నాడు. बिठाना करके बोला। నేను ఒక మాట అన్నాడు, तब यीशु ने एक बात कहा, ఏమడుతున్నావు అర్థం కావట్లేదు, आप जो भी मांग रहे हैं आपको समझ नहीं आ నా रहा, యొక్క ఉద్దేశంలో లేదు, मेरे हाथ में नहीं है वो, నా తండ్రి చిత్తం. मेरे पिता की इच्छा में ఎందుకంటే है। యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని పంచాడు, क्योंकि यीशु मसीह ने पिता की इच्छा को ही ఒక बांटा, మార్గం ఏర్పరిచాడు, एक मार्ग को तैयार ఒక किया है, నియమాన్ని एक ఏర్పరిచాడు. नियम को तैयार किया है। కోరుకుంటే దొరికేది కాదు, అది तो चाहने से मिलने वाला नहीं है, కోరుకుంటే దొరికేది కాదు, चाहने से मिलने वाला नहीं నడవాలి, है, उसमें चलना होगा, అనుభవించాలి, उसमें अनुभव करना होगा, వినాలి, सुनना होगा, వినాలి, सुनना होगा, కొన్ని తీసేసుకోవాలి. कुछ निकालना होगा। అందుకే అన్నాడు, इसलिए कहता మారు है, మనసు పొందండి. मन फिराव करो, ఏదో కూసావాలంటే కూసాం. तो बैठना हो तो बैठना नहीं। యేసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? यीशु मसीह ने कहा बैठा, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. पिता के दाहिने हाथ में बैठा। తండ్రి ఎక్కడ కూర్చున్నాడు? पिता कहाँ है? సింహాసనం కూర్చున్నాడు. सिंहासन पर बैठा యేసు है। ప్రభు ఎక్కడ కూర్చున్నాడు? यीशु मसीह कहाँ बैठा? తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. पिता के दाहिने हाथ में बैठा। ఇప్పుడు ఆ అమ్మ ఏమంటుంది? माँ क्या बोल रही है? ఒకళ్ళనేమో యేసు ప్రభు పక్కన కుడి పక్కన కూర్చోబెట్టుకో, ఇంకొకళ్ళని ఎడం పక్కన కూర్చోబెట్టుకో. एक को अपने दाई ओर बैठाना, दूसरे को बाई ओर बिठाना। అర్థంలో మీకు ఒకసారి చెప్తున్నాను మళ్ళీ. एक बार और बता रहा हूँ, నా ఒకళ్ళనేమో యేసు ప్రభు కుడి పక్కన కూర్చోబెట్టాలి. एक को तो यीशु मसीह की दाहिने ओर बिठाना है। ఎందుకని? क्यों? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళాడుగా. यीशु मसीह स्वर्ग में गया है ना। ఇప్పుడు ఏమంది? क्या बोलती है? ఒకళ్ళని కుడి పక్కన, ఒకళ్ళని ఎడం एक को పక్కన. दाई, एक को बाई। మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहे? ఒకళ్ళనేమో యేసు ప్రభు కుడి పక్కన కూర్చోబెట్టాలి. एक को तो यीशु मसीह की दाहिने ओर बैठाना है। ఎట్లా యేసు ప్రభు తండ్రి యొక్క కుడి పార్శ్వాన కూర్చున్నాడు, अगर यीशु मसीह पिता के दाहिने हाथ में बैठा నా है, పిల్లోడు ఒకడు కుడి పార్శ్వాన ఉండాలి, ఒకళ్ళు ఎడం పార్శ్వాన ఉండాలి. एक बेटा दाहिने ओर होना चाहिए, एक बाई ओर होना चाहिए। అంటే ఎక్కడ? यानी कि యేసు ప్రభు కుడి పార్శ్వాన ఒకళ్ళు, यीशु मसीह के दाहिने हाथ में एक, తండ్రి యొక్క ఎడం పక్కన ఒకళ్ళు. पिता के दाहिने हाथ में एक। ఇప్పుడు ఎంత కోరిక అండి. कितना अच्छी चाहत ఆ है। కోరిక నీకుందా? क्या ऐसे चाहत आपके पास है? నీకు ఆ కోరిక ఉంటే నీ పిల్లల్ని లైవ్ లో తీసుకొస్తావు. अगर इस प्रकार की चाहत आपके पास है तो अपने बच्चों को प्रभु के सम्मुख को लेके आओगे। ఈ టైంలో ట్యూషన్ లో పంపు, इस समय में ट्यूशन में नहीं भेजोगे, ఆదివారాలు పంపు. इतवार को नहीं भेजोगे। నా పిల్లల్ని ఎవరిని పంపలేదు, मैंने अपने बच्चों को कभी नहीं भेजा, ఎప్పుడు పంపలేదు. कभी भी नहीं ప్రతి भेजा। ఆదివారం సంఘాన్ని తీసుకొస్తాను. हर इतवार को कलिशे में ले आता हूँ। స్పోర్ట్స్ కి వెళ్ళాలన్నారు. वो स्पोर्ट्स में ले वो लोग चुना गए थे, అనేకమైన విషయాలకి बहुत सारे विषयों की खातिर। వాళ్ళిద్దరు ఎయిర్ హోస్టల్ గా సెలెక్ట్ అయ్యి తెలుసా? तो वो दोनों एयर हॉस्टल के रूप में सेलेक्ट हुए थे। ఎయిర్ హోస్టల్స్ గా సెలెక్ట్ అయ్యారు ఇద్దరు. एयर हॉस्टल के रूप में सेलेक्ट हुए నాకు थे। ఫోన్ వచ్చింది. मुझे फोन आया था। ఎప్పుడు? तब ఇంటర్మీడియట్ అయినప్పుడు. इंटरमीडिएट पढ़ते నా वक्त పిల్లలు ఈ రోజు హైయెస్ట్ లో ఉండేవాడు, मेरे बच्चे अगर मैं छोड़ दे तो हाई लेवल में అవును होते, హై లెవెల్ లో हाई ఉండేవాడు. लेवल में होते। నేను ఫోన్ వచ్చింది నాకు, मेरे पास फोन మీ आया था, పిల్లలిద్దరిని ఎయిర్ హోస్టల్ గా నేను సెలెక్ట్ చేసుకున్నాం. तो आपके दोनों बच्चों को हमने चुन लिया है एयर ఆ, हॉस्टल के రోజు रूप ఎంత में। ఎంత ఉన్నతంగా ఉండేవాళ్ళు. और कितना ऊंचा स्थिति में होते आज के दिन। నో, मैंने कहा नहीं, అది మా పని కాదు. वो हमारा काम नहीं है। చక్కగా రోజు స్టేడియంకి వెళ్ళి మంచి రన్నింగ్, रोज स्टेडियम जाके अच्छी रनिंग రన్నింగ్ లో करना। ఫస్ట్ వచ్చారు ఇద్దరు. रनिंग में फर्स्ट आए थे ఇద్దరు दोनों, రన్నింగ్ లో ఫస్ట్ వచ్చారు. दोनों रनिंग में फर्स्ट आए थे, మంచి ఆటలు. अच्छी खेल कूद में। పంపించలేదు, मैंने कहा नहीं भेजूंगा, నేను పంపించలేదు. मैंने नहीं भेजूंगा। ఎందుకని? क्यों? మన పిల్లలు ఆ లైన్ లోకి వెళ్ళిపోతే हमारे बच्चे उस लाइन में जाएंगे तो అన్ని జనులు మాటలు వింటారు, अन्य जाति की व्यवहार करेगा, అన్ని జనులు అనగా వింటారు. संसार के अनुसार चलेगा। తెలుసా? आपको पता है న్యాయాధిపతులు రాయబడి ఉంది, न्यायों में लिखा हुआ है, యెహోషువ ఉన్నప్పుడు ఆయనతో ఉన్న పెద్దలందరూ చనిపోయిన తర్వాత దేవుని ఎరుగని వారు తరం వచ్చును అని రాయబడి ఉంది. यहोशू के समय में उनके साथ जो बड़े बुजुर्ग थे, जब तक वो बुजुर्ग रहे तब तक ठीक था। उनकी बात जो पीढ़ी परमेश्वर को ना जानने वाली पीढ़ी వాళ్ళు आई ఏం है, చేశారు తెలుసా? उन्होंने क्या किया पता है? అన్ని జనులు అనుకారం చేసేసారు. अन्य जाति का अनुकरण किए हैं। వాళ్ళ పిల్లలు ఏడు చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు నాలుగు చేసుకున్నారు. इनके बच्चों को दूसरों को अन्य जाति को दिया, अन्य जाति बच्चों को अपने बच्चों के साथ ब्याह लिया। పై రూపాయిని చూశారు, उन्होंने ऊपर की रूप को ही అదృశ్య देखा, దేవుడు చూడల. अदृश्य परमेश्वर को नहीं देखा, పై రూపాయిని చూశారు, ऊपर की रूप को ही देखा। కనబడుతున్న దేవి దేవతలను वो పూజించారు. देखने वाले देवी देवताओं की पूजा की उन्होंने। నీ పిల్లలు హోటల్కి వెళ్ళి అన్ని జనులతో తిరుగుతున్నారేమో, आपके बच्चे होटलों में जाके अन्य जाति के साथ నీ పిల్లలు మార్కెట్ లో అన్ని జాతులు తిరుగుతున్నారేమో, मार्केट में अन्य जाति के लोगों के साथ तो नहीं तो నీ नहीं పిల్లలు घूम అన్ని रहे। జనులతో స్నేహం చేస్తున్నారేమో. अन्य जाति के लोगों से दोस्ती तो नहीं कर रहे आपके बच्चे। జాగ్రత్తగా ఉన్న పిల్లారా, ध्यान से रहना प्रियो, ఇది సమయం, ये समय है, ఇది సమయం. ये समय है। ఈ సమయంలో నీ బిడ్డలను నువ్వు కట్టుకోవాలి. इस समय में अपने बच्चों को प्रभु में खड़ा करना है। ఒకవేళ నీ భర్త ఉద్యోగంలో ఉంటే ఈ వాక్యం నీ భర్తకు చెప్పాలి. నువ్వు अब ये आपके पति इस वक्त नौकरी पे है तो आप ये वचन उनको बताना है। నీ భార్యను నువ్వు శాసించాలి. आपकी पत्नी को इस विषय को लेकर समझाना है। తర్వాత పనులు చేసుకుని तो बाद में काम करो, కూర్చో, आज आके बैठो, बस कुछ- वचन सुनने बैठो। నీ భర్తను నువ్వు శాసించాలి. आपके पति को भी आप समझाना है। తనను కూర్చో, आओ वचन सुनने बैठो, నీ పిల్లలను నువ్వు శాసించాలి. आपके बच्चों को समझाना है। అందుకేసై అన్నాడు, इसलिए यीशु ने कहा నా కోసం ఏడబాకండి, मेरे लिए मत रो। నేను కనుక చనిపోకపోతే నీ బిడ్డలకి నీకు రక్షణ లేదు. अगर मैं नहीं मरता तुम्हारे लिए, तुम्हारे बच्चों के लिए उद्धार నీ नहीं కోసం, होता। నీ పిల్లల కోసం, నీ భర్తల కోసం, నీ భార్యల కోసం, అందరి కోసం ఏడవండి. आपके पति के लिए, पत्नी के लिए, बच्चों के लिए रो, उद्धार के लिए। రేపు నీ బిడ్డలు ఏమైనా నీ హృదయం ఎంత చేల్స్ అయిపోతుంది తెలుసా? कल का दिन को आपके बच्चों के साथ कुछ हुआ तो आपका हृदय छिद जाएगा, पता है ना। ఈ పై
విషయాలు చూడబాకండి. ऊपरी विषयों को मत देखो, ఈ ఉందాతనాలు ऊपर की घमंड की से మంచి रहने वाले विषय, పోస్టులు, अच्छे पोस्ट में रहना। కానీ మన బిడ్డల్ని తలగా ఉంచుతా కానీ తోగ్గా ఉంచు. लेकिन अपने बच्चों को परमेश्वर ऊंचे स्थान में रखेगा, कभी गिरने नहीं ప్రభు देगा। కొరకు గనుక ఉంటే మన బిడ్డలు తలగా ఉంచు తోగ్గా ఉంచు. अगर प्रभु के लिए रहेंगे तो हमारे बच्चे सर के जैसा रहेंगे, ना कि पूंछ के जैसा। మన బిడ్డలకి ఏమి తక్కువ ఉండదు. हमारे बच्चों के लिए कुछ कमी घटी नहीं ప్రభు होगा। కొరకు ఉంటే, अगर प्रभु के लिए जी, ప్రభు కొరకు ఉంటే प्रभु में रहेंगे तो తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. जरूर प्रभु आशीर्वाद చాలా करेगा। మంది క్రైస్తవులు बहुत सी मसीह लोग పేరు కోసమే, नाम के लिए ही, పై పైన పేరు కోసమే, ऊपर ऊपर के नाम के లోపల लिए, చూస్తే కోకల, अंदर देखोगे तो खोखला है। ఆ మాటలు, उनकी बातें, వాళ్ళ చేతలు, उनके व्यवहार, వాళ్ళ ఇళ్లలో, उनके घरों में, వాళ్ళ ఇళ్లలో టీవీల్లో, उनके घर में टीवी में देखने వాళ్ళ वाले పిల్లల विषय, ఫోనుల్లో, उनके बच्चों के फोनों में మీ गलत పిల్లల विषय, ఫోనుల్లో ఏం పాటలు ఉన్నాయో, आपके फोनों में, आपके बच्चों के फोनों में మీ कौन सा పిల్లల गीत है, ఫోన్లు ఏమేమి డౌన్లోడ్ అయినాయో आपके बच्चों के आपके फोन में क्या डाउनलोड हो चुका है, చూస్తున్నారా? आप पहचान रहे చూస్తున్నారా? हैं आप। సిలువు లాగుతున్నప్పుడు యేసయ్య మాటలు విన్నారా? यीशु मसीह जो क्रूस को खींच के ले जा रहा था, आपने सुना है? ఎక్కడ మాటలు ఇవి? कहाँ की बातें हैं ये? యేసు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? నేను ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తాను. मैं व्यवस्था को पूरा करूंगा। ధర్మశాస్త్రం ఏం రాయబడి ఉంది? व्यवस्था में क्या लिखा हुआ మీ है? బిడ్డలకు నడుస్తున్నప్పుడు, जब आपके बच्चे चलते वक्त, కూర్చున్నప్పుడు, बैठते वक्त, తింటున్నప్పుడు, खाते वक्त, పడుకున్నప్పుడు लेटते वक्त, నీ బిడ్డలకు నన్ను గురించి చెప్తా ఉండు. आपके बच्चों को मेरे बारे में बताते रहो, చెప్తా ఉండు. बताते रहो। అలా చెప్తా ఉంటే इस तरह बताते रहने से పెద్దయ్యాక తప్పిపోరు. वो बड़े होने के बाद नहीं నిన్ను हटेंगे, బాగా చూసుకుంటారు, आपको अच्छी तरह देखभाल నిన్ను करेगा, బాగా आपको చూసుకుంటారు. अच्छी तरह देखभाल करेगा। ఐఏఎస్ ఆఫీసర్లైనా, बड़ा आईएएस ऑफिसर भी बन जाए, IPS ऑफिसर आईपीएस लेना, ऑफिसर भी बन నిన్ను जाए, బాగా చూసుకుంటారు. आपको अच्छी तरह ख्याल నీ బిడ్డలకు रखेंगे, మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. आपके बच्चों को अच्छी नौकरी मिलेगा। కానీ लेकिन భార్యాభర్తలు బిడ్డలకు ఆదర్శంగా ఉండాలి. पति पत्नी जो है बच्चों के लिए आदर्श बनना है, దయగలిగిన మాటలకు ఉండాలి. दया से भरी हुई बातें होनी కేవలం चाहिए, ఊపర పై పై క్రైస్తవులుగా ఉండకూడదు. ऊपरी ऊपरी मसीह जैसा नहीं रहना चाहिए, కేవలం క్రైస్తవులుగా అనిపించుకోకూడదు. केवल मसीहा कहलाए ऐसा नहीं होना కానీ चाहिए। అందులో ఆ యొక్క వాక్యానుసారమైన జీవితం ఉండాలి. तो उसके अंदर आपके अंदर वचन के अनुसार का जिंदगी होनी चाहिए। చాలా మంది దేవుని వాక్యాన్ని వెనకబెట్టి बहुत से लोग प्रभु का वचन को पीछे हटाकर పని 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 అని పాపులాడుతూ ఉంటారు. काम 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 करके प्रयास करते रहते हैं, ఏమీ లాభం ఉండదు. कुछ लाभ नहीं होगा, చివరికి వేసారిపోతారు, अंत में थक जाएंगे, వేసారిపోతారు, थक जाएंगे, ఏమీ చేయలేరు, कुछ भी नहीं कर पाएंगे, ఏమీ చేయలేరు. कुछ भी नहीं कर అందుకే पाएंगे। అన్నాడు, इसलिए कहते हैं, నాకు వేరుగా ఉండి మీరేమైనా చేయగలరా? मुझसे अलग होके आप कुछ कर सकते हो। ఈ మాటకి ఏమంటారు తెలుసా? आप इस बात को क्या बोलेंगे? బ్రదర్ నేను దేవుని మాటలు తీసుకుంటాను నోటితో, हाँ, मैं प्रभु का बात तो मुंह से लेता हूँ, నేను ప్రార్థన చేస్తాను मैं బ్రదర్. तो प्रार्थना करता हूँ भाई, మంచిదే, अच्छी बात కానీ है, పై పైకే लेकिन ऊपर ऊपर ही నీలో ఆ దేవుని యొక్క సారం లేదు, आपके अंदर उस परमेश्वर का सामर्थ्य नहीं ఆ है, దున్ను లేదు, वो धुन नहीं है, వాక్యం వినాలనే భారం లేదు, वचन सुनने का बोझ नहीं है, కొన్ని పనులను త్యాగం చేసుకోవాలనే ఆలోచన నీలో లేదు, कुछ कामों को त्यागने का सोच तुम्हारे पास नहीं కొన్ని है, విషయాల్లో నష్టపడ్డా నాకు పర్వాలేదు, कुछ काम विषय में नुकसान भी उठाए कोई बात అయినా नहीं, ప్రభు కావాలి నాకు. फिर भी प्रभु चाहिए मुझे। సమయానికి వాక్యం వినాలి, समय पे वचन सुनना है, దొరికే కాలం, ये मिलने का समय है, దొరికే ये కాలం, मिलने का समय ఈ है, సమయంలో మనం తీసుకోవాలి. ये समय में वचन को स्वीकारना है, ఎదిగే కాలం, ये बढ़ने का समय है, ఎదిగే కాలం, बढ़ने का समय है, ఎదగాలి పిల్లలు, बढ़ना है, ఎదగాలి. बढ़ना है। ఈ లోకంతో ఉంటూ इस संसार से रहते हुए साथ ప్రభువులో ఉంటే प्रभु में रहेंगे, లోకం నీలో ఉండదు, संसार आप में नहीं रहेगा, ప్రభువు నీలో ఉంటాడు. प्रभु आप में ఈ रहेगा। లోకాన్ని తుచ్చంగా इस ఎంచుకుంటాడు, संसार को तुच्छ जानोगे, ఈ కుటుంబం ఆశ్రయించుకో. आपके परिवार आशीष पाएगा। దయగలిగిన మాటలు, दया से भरी हुई बात, దయగలిగిన మాటలు, दया से भरी हुई बात, గర్వాన్ని చూపించొద్దు. घमंड को मत दिखाना। అనేక మంది నడిపించు దగ్గరికి. बहुतों को प्रभु के पास लेके आओ। నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు आप घर से बाहर आते हो, నేను చూసిన వాళ్ళు आपको देखने वाले వీళ్ళు ఒక రకమైన అందాజు కనపడుతున్నారే. ये तो कुछ अंदाज अलग अंदाज दिख रही है। నువ్వు బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు आप बाहर से घर में जाते నిన్ను हो, చూస్తున్న వాళ్ళు आपको देखने वाले వీళ్ళ మాటలు బాగుంటాయి, इनकी व्यवहार, इनकी बातें अलग है। కొంత నీతో కొన్ని విషయాలు పంచుకోవాలని వాళ్ళకి అనిపించాలి. आपको उनको लगना चाहिए आपसे कुछ बातें बांटे। వీళ్ళతో కొంచెం నాకు ఆదరణ దొరుకుతుంది. इनके साथ बैठने से मुझे आदरण मिलेगा, नहीं लगना నేను चाहिए। సరోజ నగర్ ఉన్నప్పుడు हम सरोजी नगर में रहते वक्त మేము చెప్పలే ఎవరికి మేము క్రైస్తవులు అని. हम किसी को नहीं पता हमने मसीह बोल के। ఎంత మంది వచ్చేవాళ్ళు, कितने लोग आते थे, ఎంత మంది వచ్చేవాళ్ళు. बहुत सारे लोग आया करते थे। పాపం ఒక ఆ జాడు కొట్టుకునే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. तो सड़क पे झाड़ू लगाते वो लोग भी आया వాళ్ళు करते थे। వచ్చేవాళ్ళు वो आके बोलते थे మా గురించి ప్రార్థన చేయండి, हमारे लिए प्रार्थना మా कीजिए, గురించి ప్రార్థన हमारे చేయండి. लिए प्रार्थना कीजिए। ఎందుకో తెలుసా? क्यों पता है? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమ. आपके जैसे अपने पड़ोस से प्रेम करो। దయగల మాటలు, दया से भरी हुई बात, నేను मैं हूँ करके घमंड, నేను मैं हूँ करके అరే వాళ్ళ घमंड। బట్టలు, उनके कपड़े क्या వాళ్ళ है, మాటలు, उनके व्यवहार क्या है, వాళ్ళ పనులు उनका काम,
దూరంగా పెట్టండి, छी इनको दूर रखो, దూరంగా పెట్టండి. इनसे घृणा करो। వాళ్ళు మంచినీళ్ళు అడిగితే अगर वो पानी पूछने से మేమేం దాగుతున్నామో ఆ మంచిని हम ఇచ్చేవాళ్ళు. जो पानी पीते थे वही पानी उनको देते थे। ఒకవేళ వాళ్ళు ఆకలి అయితే अगर उनको भूख लगता तो 7 వేడి రొట్టెలు ఇచ్చేవాళ్ళు. तो गरम गरम रोटियां देकर వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, वो क्या सोचते थे ఈ पता है? ఇళ్లలో ఉన్న అందరికంటే వీళ్ళు ఒక ప్రత్యేకంగా కనపడుతున్నారు. इस घरों में रहने वाला सबसे ये लोग कुछ अलग दिखाई दे। అలానే అందరూ వచ్చారు. इसी प्रकार सब लोग आए। మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం స్టేట్మెంట్ తెలుసా, हमारे पास आने वाला कौन सा स्टेटमेंट देते మేము पता దేవుణ్ణి है? చూడలేదు, हम परमेश्वर को तो नहीं देखा, మీ ప్రేమను చూసి, हमने आपका प्यार को देखा మీ है, ప్రేమను చూసి. आपका प्यार को देखा है। ఆ ప్రేమను మనం ఎవరు కూడా తుచ్చంగా అనుకోకూడదు. उस प्यार को कोई भी तुच्छ नहीं जानना चाहिए। ఆ దయగల మాటలు నువ్వు మాట్లాడితే, उस दया से भरी हुई बातें आप ఆ कहेंगे సిలువలో तो చనిపోయిన యేసయ్య నీలో ఉంటే वो क्रूस में मरा हुआ यीशु मसीह अगर आपके अंदर रहता, గర్వం పోద్ది, घमंड चला जाएगा, ప్రతిష్టలు పోతాయి, तो प्रतिष्ठा चला जाएगा, ఉదాతనం పోతాయి, उनका का स्थिति बदल స్టైల్ जाएगा, పోద్ది, स्टाइल भी निकल जाएगा, స్టైల్ పోద్ది, स्टाइल खत्म हो जाएगा, అన్ని పోతాయి. सब निकल जाएगा। అందుకు ఒక సిస్టర్ పాట పాడింది, एक सिस्टर ने गीत गाया నా है, స్టైల్ మారింది, मेरा स्टाइल बदल నా गया, నడక మారింది. मेरी चाल बदल गया है। ఏమంది? क्या बोला? నా స్టైల్ మారింది, मेरा स्टाइल बदल गया, నా నడక మారింది, मेरी चाल बदल गया, నా మాటలు మారింది. मेरी बातें बदल నేను गई, ఆడకుండా ఉండగలనా, मैं बिना नाच के नहीं रहूंगा మరి क्या? పాడకుండా मैं ఉండగలనా? बिना बोल के नहीं रह सकती। ఎంత గొప్ప ఆలోచన. कितनी अच्छी सोच है। అన్ని మారిపోయినాయి, सब बदल गया, మారిపోవాలి పిల్లలు. बदलना है प्रियो, రోజు రోజుకు మారాలి, दिन पे दिन बदलना है, ఈ విషయాలని మారిపోవాలి. आपके सारे व्यवहार बदलनी है। ఒకసారి ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చింది, एक बार एक सिस्टर मेरे पास आई थी, వచ్చి आके కాళ్ళు దాచుకుంటుంది, గోళ్ళు దాచుకుంటుంది, तो अपने पैरों को हाथों को छुपा रही थी, కాళ్ళు దాచుకుంటుంది, గోళ్ళు अपने దాచుకుంటుంది, पैरों को हाथों को छुपा रही थी, ఈ పెదాలు అంటుంది. होठों को भी छुपाने की कोशिश कर रही थी। క్రైస్తవురాలు मसीह है, లిప్టిక్ వేసుకుంది, लिपस्टिक लगाई, గోళ్ళకు రంగు పెట్టుకుంది, नाखूनों में कलर डाली, చేతులకు పెట్టుకుంది. हाथों में भी कलर ఆ डाली, బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, और हाथों हाँ, को brother, छुपा praise छुपा the के Lord. praise the Lord बोल रही है। ప్రైజ్ లార్డ్ దే. Praise the Lord बोल रही है, ఎందుకమ్మా हाथों को। నీకు ఆ కష్టం చెప్పు. इतना कष्ट क्यों है बता। బార్ బార్ చీర లాక్కుని పెట్టుకుంటుంది గోళ్ళకాయ అడ్డం. तो बार बार साड़ी को नीचे कर करके रख रही ताकि नाखून का नेल पॉलिश ना दिखे। తల్లి నువ్వు ఏ సంఘానికి వెళ్తావో గాని, मैंने सोचा माँ तो अब बहन तू कौन सी कक्षा ఎవరు में जाती వాక్యం నువ్వు వింటున్నావో గాని, किसका वचन सुनते हो पता नहीं। నా దగ్గర ఉంటే నీ స్టైల్ మారుద్ది, నీ నడక మారుద్ది, నీ ఆలోచనలన్నీ మారుతాయి. अगर मेरे पास रहते तो तेरा स्टाइल तेरे व्यवहार सब कुछ ढंग बदल जाती, అన్ని మారుతాయి, सब बदल जाते, మారుతాయి. बदल जाते। అందుకే ప్రియులారా से प्रियो మారిపోవాలి, बदल जाना है, మారిపోవాలి. बदल जाना ప్రభు है, కోసం జీవించాలి, प्रभु के लिए जीना ప్రభు है, మనసు రావాలి, प्रभु का मन आना है, ప్రభు యొక్క కుడి పార్శ్వాన మనం కూర్చోవాలి, प्रभु के दाहिने हाथ में हमें बैठना है, దేవుని సన్నిధిలో మనందరం ఉండాలి. प्रभु का सम्मुख हम सब रहना है। రండి ప్రార్థిద్దాం. आइए प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన. छोटी सी వందనాలు प्रार्थना। నాయన, धन्यवाद प्रभु जी మహాకృపను బట్టి आपके महान अनुग्रह को लेकर శిలువ ధ్యానం రోజుల్లో एक रूस के ध्यान के दिनों में దగ్గర అవుతున్నాను నాయన. आपके निकट होते जा ఎంతో रहे మంది प्रभु जी। క్రైస్తవులు నాయన बहुत से मसीह लोग प्रभु పై जी, పైన వేషాలు చూస్తున్నారు, ऊपर ऊपर की बातों को ही देखते हैं। అనేక మంది నాయన बहुत से लोग యేసును కూడా यीशु मसीह को ఎన్ని भी, జనులు అనేక మంది ఆకర్షించలేకపోతున్నారు. और बहुत से लोग आकर्षित नहीं हो पा ఎందుకంటే रहे क्योंकि ఆయన పై పైన విషయాలు చూస్తున్నారు. वो आपकी ऊपर ऊपर बातों को ही वो देख रहे हैं प्रभु కాబట్టి जी। ఈ రోజు इसलिए నీ దాసుని ద్వారా మాట్లాడి आपके दास के द्वारा आपने बात किया है, దివ్యమైన ఆత్మీయ మాటలు आपने जो बताया अच्छी वचन प्रभु సంఘములో जी, ఎన్న వారందరూ ధన్యులు, कलिसिया में जो कि सुना प्रभु वो सब धन्य है, ఎన్న వారందరూ ధన్యులు. सुनने वाला एक धन्य है అయ్యా प्रभु వీళ్ళ जी। తాటని కుటుంబాలను ముట్టండి, उनको इनके परिवारों को छू लीजिए बिड्डल प्रभु जी, मुट्ठंడి, बच्चों को వీళ్ళ छू लीजिए, పరిపాట్లను ముట్టండి. उनके कामकाजों को छू लीजिए ఏ प्रभु అనారోగ్యం जी। ఉంటే మమ్మల్ని తాకండి. अब बीमारी है तो प्रभु उनको छू लीजिए అయ్యా प्रभु మమ్మల్ని కరోనా నుంచి కాపాడారు, जी। हम सबको कोरोना से बचाए प्रभु जी, ఎందుకంటే क्योंकि ఇదిగో నీ మహిమ కొరకు. आपकी महिमा మీరేదో గొప్పవాళ్ళని కాదు, हम बड़ा नहीं करके మీరెంత ఆరోగ్యవంతులను కాదు, अच्छी आरोग्यता बोल के नहीं అందుకు प्रभु, కాపాడలేదు నేను, इसलिए नहीं बचाया నా మహిమ కొరకు కాపాడారు, आपकी महिमा के నా పనులు చేస్తారని కాపాడారు. आपके काम के लिए मैं बचाया प्रभु जी। అయ్యా వందనాలు చెల్లిస్తాను. धन्यवाद करते నీ हैं దాసుని ద్వారా మాటని కొద్ది మాటలు వేసినామని प्रभु, దీవించును द्वारा గాక. बोली गई ये वचन मसीह यीशु के नाम से आशीष पाने पाए। आमीन आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु। आमीन। हालेलुया हालेलुया। हालेलुया।